జై శ్రీకృష్ణ. ఇంకో ప్రశ్న, కనకధారా స్తోత్రం చదివితే నిజంగానే ధనం వస్తుందా అని అడుగుతారు. మొదట మనకు శంక ఉందనుకోండి, అంటే డౌట్ చేసి మనం ఏ సాధన చేసినా కూడా దాని ఫలితం మనకు దొరకదు. శాస్త్రాల్లో చెప్పిన ప్రతి వాక్కు మీద మొదట శ్రద్ధ విశ్వాసము ఖచ్చితంగా ఉండాలి. శ్రద్ధ విశ్వాసం వల్లే ఫలితాలు దొరుకుతాయి. తర్వాత కనకధారా స్తోత్రం మనకు తెలుసు కదండి. ఆది శంకరాచార్యుల వారు ఎప్పుడైతే భిక్ష అడగడానికి వెళ్ళారో అప్పుడు ఆ తల్లి మాతా భిక్షాందేహి అంటే తల్లి ఏమి ఇవ్వలేకపోయిందనమాట. అప్పుడు ఆ ఉసిరి చెట్టు నుంచి ఇది మాత్రం నేను ఇవ్వగలుగుతాను, నేను చాలా పేదదాన్ని అనేసి అది ఇవ్వంగానే ఆ తల్లి భావన ఎంతో గొప్పది. మనం ఏం చేస్తామండి, 100 రూపాయలు మన దగ్గర ఉన్నాయనుకోండి, వాస్తవంగా మన మనసు మనం చూడండి, 100 రూపాయలు ఉన్నాయి కదా, ఎందుకు దాంట్లో 10 రూపాయలు ఇవ్వాలి, 100 అంతా నాకి అని ఆలోచించే ఇప్పటి కాలంలో, అప్పుడు కూడా అలాగే ఉన్నారు చాలామంది. కానీ నేను ఎంత పేదదాన్ని అయినా కూడా నా ఇంట ఒక సన్యాసి వచ్చిన తర్వాత నేను ఏదో కొంచెం ఇవ్వాలి కదా అన్న సంస్కారయుక్తంతో ఉన్న తల్లి, ఏది ఇవ్వలేను స్వామి, కానీ ఉన్నది మాత్రమే నేను ఇస్తున్నాను అని ఆ సేవాభావం చూసి స్వామివారు అమ్మవారిని స్తోత్రించారు, పఠించారు. కాబట్టి వెంటనే అక్కడ ఆ కనకధార అనేది అక్కడే పడిపోయింది. ఆ ఉసిరికాయలు గోల్డెన్ రూపంలో మారిపోయాయి, మనం చూసాము, మనకు తెలుసు అందరికీ. అలా మారడానికి ఒక కారణం ఇంకోటి ఏంటిది అంటే, అది సిద్ధవాక్కు నుంచి వచ్చింది. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది శంకరాచార్య స్వరూపం. ఆయన స్తోత్రం పఠించగానే వెంటనే రిజల్ట్ చూపించారన్నమాట మనకు. కాబట్టి ఇప్పటికీ జరుగుతుంది. కానీ దాని మీద శ్రద్ధాయుక్తంగా మనం ఉంటేనే ప్రతి స్తోత్రము, ప్రతి విధి మనకి ఏదైతే శాస్త్రాల్లో చెప్పారో అవన్నీ ఖచ్చితంగా జరుగుతాయండి. నేను నా లైఫ్లో చూసింది కూడా ఒకటి అదే అనమాట. ఒక వ్యక్తికి నేను ఇలాగే సజెస్ట్ చేశాను, శాస్త్రాల్లో చదివానండి, నేను శ్రద్ధతో మాత్రం చెప్పేదాన్ని, నాకు అనుభవం లేకుండా శ్రద్ధ చెప్పేదాన్ని. ఇలా మీరు శ్రీ సూక్తము లేదంటే కనకధారా స్తోత్రం చదవండి అంటే చేసిన కొద్దీ తన లైఫ్లో ఇంప్రూవ్మెంట్ వస్తూ పోయింది. కొంతమందికి సంవత్సరము, కొంతమందికి 6 నెలలు, కొంతమందికి 2 సంవత్సరాలు, ఇలా ఎంతైనా టైం పట్టొచ్చు. ఎందుకు అంటే ప్రతి మనిషి యొక్క కర్మ అనేది డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మన కర్మ అనుసారంగా, మన భక్తి అనుసారంగా, మన శ్రద్ధ అనుసారంగా ఫలితం అప్పుడో ఇప్పుడో దొరకచ్చు, కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. శ్రద్ధతో కనకధారా స్తోత్రం రోజు పఠించండి. కుదిరితే శ్రీ సూక్తం వచ్చిన వాళ్ళు కూడా శ్రీ సూక్తం, ఇవి 2 స్తోత్రాలు పఠిస్తే ఖచ్చితంగా లక్ష్మీ అమ్మవారు ధనధాన్యులు కురిపిస్తారు అని వేదవాక్కు మీద విశ్వాసంతో నేను చెప్తున్నానండి. ఇంకో ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే, దేవుడు విగ్రహాలు ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి, ఎన్ని రోజులు క్లీన్ చేసుకోవాలి అంటే, నాకు నిజంగా చాలా నవ్వొచ్చిందండి ఈ ప్రశ్న వినంగానే. ఎందుకంటే ఒక సంఘటన నేను చెప్తాను. మా నాన్నగారు శుక్లయజుర్వేద ఘనపాఠి అనమాట, పూజలు చేస్తూ ఉండేవారు. 2016లో రిటైర్ అయ్యారు. శ్రీశైలం దేవస్థానంలో నాన్నగారు పనిచేశారు. సో ఇలాగ పూజలు చేస్తున్నప్పుడు ఒకసారి ఒక లాయర్ వాళ్ళ ఇంటికి వెళ్తే, ఆయన పూజ అన్ని సామాగ్రి అని తీసుకురండి అమ్మా, మనం పూజ చేద్దాం, ప్రారంభిద్దామంటే అక్కడున్న పని చేసే అబ్బాయికి ఆవిడ తల్లి, నానా దేవుళ్ళు అన్నీ తీసుకొని రా అంటే వాడు బకెట్లో వేసుకొని నీళ్లు వేసి కడిగి తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడనమాట. అది చూసి మేము ఇప్పటికీ కూడా నవ్వుకుంటాము. ఎందుకంటే స్వామివారి విగ్రహాలు క్లీన్ చేసుకోవడము అంటే, విగ్రహాలు ఇతర వస్తువులకు డిఫరెన్స్ కూడా తెలియనంత సంస్కారం కొంతమందిది అని నేను చెప్తాను. విగ్రహాలు సాక్షాత్తు దేవతా స్వరూపము. అందుకోసం అంటారు కదండి, విగ్రహాలు ఉన్నాయంటే ఎన్నో రూల్స్, డూస్ అండ్ డోంట్స్ చాలా ఉంటాయి అన్నమాట. మీరు అన్నీ పాటించలేరు, తెలియదు, కానీ పూజ చేసుకోవాలి అంటే విగ్రహాన్ని, పటాన్ని మాత్రం పెట్టుకోండి. కానీ విగ్రహాలు పెట్టుకొని అలా బకెట్లో బాత్రూంలోకి వెళ్ళి కడగడం అనేది అంటే సంస్కారహీనమైన లక్షణము. ఎందుకు అంటే పరమాత్మ యొక్క డీటీని, అంటే విగ్రహాన్ని మనం పెట్టుకున్నాము అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అది. మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా హనుమంతుడి విగ్రహాన్ని చూస్తాం కదండి. కొంతమందికి రాయిలాగా కనిపించవచ్చు, కానీ కొంతమందికి అదే సాక్షాత్తు హనుమంతుడుగా కనిపిస్తాడు. అందుకోసం కదండి పండరిపురంలో ఉన్న పాండురంగడు ముందు నామదేవుడు డాన్స్ చేస్తుంటే ఆ విగ్రహం కూడా డాన్స్ చేసేదంట. చూసేవాళ్ళకు విగ్రహము, చూడగలిగే వాళ్ళకు సాక్షాత్తు పాండురంగుడు. కాబట్టి అదే మీరాబాయి ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకుంటే, ఈ విగ్రహాన్ని అయితే ఆవిడ పూజించారో ఆ విగ్రహం నవ్వేది, మాట్లాడేది, తినేది. కానీ ఇప్పుడు మనం చూసామనుకోండి, అది మామూలు ఒక రాయి విగ్రహం లాగా మాత్రమే కనిపిస్తుంది. కానీ విగ్రహారాధనకు చాలా పవర్ మన శాస్త్రాలు చెప్పారు. విగ్రహము అంటే సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే అని భావించి మనం పూజించాలి. ఎలా పూజించాలి, ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అంటే, యథా దేహే తథా దేవే. మన శరీరాన్ని మనం ఎలా చేసుకుంటాము అంటే, మనం రోజు స్నానం చేసుకుంటాం కదండి, అని చేస్తున్నారు అని అనుకుంటాను నేను. సో మనం ఎలాగ స్నానం చేస్తామో అలాగా
నిత్యము భగవంతునికి అభిషేకం చేయాలి. నిత్యం చేయాలండి. అకార్డింగ్ టు విగ్రహాలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా నీళ్ళు పాలు మళ్ళీ నీళ్లు పోసి దేవుడిని తూడ్చేసి చందనము కుంకుమ పెట్టి వస్త్రాలు పెట్టేసి పూజ ధూపము దీపము నైవేద్యము పెట్టాలి. నైవేద్యము అంటే రోజు పాయసం చేసి అవసరం లేదు. స్నానం చేసి శుచిగా మనం ఏది వండినా కూడా పరమాత్మకు అది మొదట పెట్టేసి, స్వామి మీ కృపతో మాకు ఈ ప్రసాదం అంటే అన్నం ఏదైతే ఉందో తినే పదార్థం అన్నము ఏదైతే కృపతో వచ్చిందో అది మొదట మీరు స్వీకరించండి. తర్వాత మనం తీసుకుంటే ఆ రొట్టె అన్నము కూర ఏదన్నా కానివ్వండి, రోజు తీపి పెట్టే అవసరం లేదు. ఏది చేస్తున్నామో మనం ఇంట్లో వంట అది శుద్ధంగా స్వామివారికి అర్పించుకోవచ్చు. మరి ఏది చేస్తున్నామో అంటే దాంట్లో నాన్ వెజ్ కానివ్వండి, అల్లము వెల్లుల్లి ఇవన్నీ మాత్రం ఖచ్చితంగా పరమాత్మకు పెట్టడానికి రాదు. సో నేను ఒకసారి హనుమంతుడి గుడిలో చూశానండి. ఒకరెవరో ఇంట్లో నుంచి శనగలు చేసేసి దాంట్లో ఆనియన్ వేశారు, బాగుంటుంది కదా అనేసి. సో మీకు బాగుండొచ్చు, కానీ స్వామివారు ఏదైతే తినరో ఏదైతే వర్జితమో అది పండితుల నుంచి తెలుసుకొని మాత్రమే మనం అర్పించాలి. వెల్లుల్లి ఉల్లిపాయ తర్వాత నాన్ వెజ్ మాత్రం ఎప్పటికీ దేవుడికి పెట్టడానికి రాదు. తర్వాత పాచిపోయింది నిన్నటిది పెట్టాను నేను అలాంటిది కుదరదు. స్నానం చేసి కేవలం అన్నం పెట్టినా కూడా చాలు. చాలామందికి తెలియని విషయం అండి. నవరాత్రిలో కూడా చూస్తుంటాం కదా, మా గూఢాన్న ప్రియ అని అంటాం కదా, ఆ చెప్పే విధానంలో నవరాత్రి విధానంలో మీరు గూఢాన్నం చేయలేకపోయారనుకోండి, ఏదో విశిష్టమైన అన్నం చేయలేకపోయారనుకోండి, సమయం లేదు లేదంటే ఏదో పరిస్థితి లేకపోవడం వల్ల కేవలం అన్నం చేసి అమ్మవారి ముందు ఒక బెల్లం ముక్క పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తారు. కాబట్టి అక్కడ కావాల్సింది భావన, స్వచ్ఛత, శుచి. అలాగా నిత్యం దేవుడిని పూజించాలి. దేవుడిని కడగడం అనేది ఉండదు. దేవుడి పూజ ఉంటుంది, దేవుడు సేవ ఉంటుంది. ఇది నిజంగా ఇలా చేస్తే ఏముంటుంది ఫలితము అని అడిగితే మీరు ఎంతోమంది భక్త చరిత్ర చూడొచ్చండి. ఆ విగ్రహాల నుంచి స్వామివారు వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళతో నాట్యం చేయడము, వాళ్ళతో తిరగడము ఇప్పుడు కూడా చూస్తుంటే ఎన్నో సంఘటనలు మనం జగన్నాథ్ పూరిలో చూస్తాము. ఆ రాత్రి క్లోజ్ చేసే డోర్ పొద్దున ఆయనకి ఇష్టం ఉన్నప్పుడు ఓపెన్ అవుతుంది, పండితులు అనుకున్నప్పుడు ఆ డోర్ ఓపెన్ అవ్వదు. ఇప్పుడు కూడా ఎంతో మంది భక్తులకు అక్కడ అనుభూతి అనమాట. అక్కడ ఏదో లేని వస్త్రం కనిపించడము, ఆ నోటి మీద ఏదో ప్రసాదం తాకడము ఇవన్నీ జరుగుతుంటాయి. ఎందుకు అంటే అది విగ్రహం కాదు, సాక్షాత్తు స్వామి. అలాగే ఇంట్లో కూడా మనం విగ్రహాలు పెట్టుకున్నారు అంటే సాక్షాత్తు పరమాత్మనే ఉన్నాడు అన్న భావనతో పూజిస్తేనే మనకు ఫలితం అనేది దొరుకుతుంది. కాబట్టి విగ్రహాలను క్లీన్ చేసుకోవడం అనేది ఉండదండి. విగ్రహ సేవ అనేది మాత్రమే మనకు సనాతన ధర్మంలో చెప్పారు. చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా పటాలు పెట్టుకోండి, ఉన్న విగ్రహాలు ఎవరో బ్రాహ్మణులకు లేదంటే గుడిలో ఇచ్చేసేయండి, ఏమి తప్పు జరగదు. కానీ ఇంట్లో పెట్టుకొని విగ్రహాలు ఇలా మేము బాత్రూంలోకి తీసుకెళ్ళి ఆ బకెట్లో కడుగుతాము ఇలాగా అంటే అవి దోషాలు కలుగుతాయి. కాబట్టి సమయం లేదు అంటే విగ్రహాలు పెట్టుకోవద్దు. పటాన్ని పూజిస్తే కూడా అదే ఫలితం దొరుకుతుంది. జై శ్రీరామ్.